హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మై బేబీ తెలుగు డబ్బడ్ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. తమిళ్లో డిఎన్ఏ కింద అయితే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అయింది భయ్య. సో దాన్ని తెలుగు డబ్ చేసి ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 54 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక కపుల్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళకంటూ ఒక బేబీ అయితే పుట్టుద్ది. బట్ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరగడం వల్ల వాళ్ళ లైఫ్స్ అయితే మొత్తం టర్న్ అయిపోతాయి అనమాట. ఆ బేబీ పుట్టిన తర్వాత అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలంటే మీరు మూవీ చూడాల్సిందే. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను భయ్య, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే మంచిగా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మార్నింగ్ జూనియర్ చూసి వచ్చిన తర్వాత యాక్చువల్లీ మూవీకి వెళ్ళకూడదు, బడ్జెట్ లేదు మన దగ్గర, ఇంకేదో ఒకటి సర్లే ఇంకా సెట్ చేసుకుందాం, ఆ మూడు బాగోవాలి సెట్ అవ్వాలని చెప్పేసి అయితే వెళ్ళడం జరిగింది మూవీకి. ఎలాగో తమిళ సూపర్ హిట్ అయింది కదా, బాగుంటదేమో అని చెప్పి నేనైతే సాటిస్ఫై అయ్యా. నేనైతే మంచిగా వన్ టైం వాచబుల్ అని చెప్తాను భయ్య. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఎమోషన్ ప్లస్ థ్రిల్లర్ రెండింటిని చాలా పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారని చెప్పాలి. ఫాదర్ సెంటిమెంట్, ఆ సస్పెన్స్ఫుల్ జర్నీ మొత్తం సో పబ్లిక్ కనెక్ట్ చేస్తారు. త్రూ అవుట్ ద మూవీ ఆ కాన్సెప్ట్ కి వీళ్ళు తీసుకున్న థీమ్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది భయ్య. అండ్ యూనిక్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ డిఎన్ఏ మిక్స్అప్ కానీ ఫ్రెష్ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారు. అది కొంచెం తమిళ తెలుగు థ్రిల్లర్స్ లో అంతగా తీసుకోలేదు ఇప్పుడు దాకా ఎవరో కూడా. సో యూనిక్ కాన్సెప్ట్ అని చెప్తా. ఇంకా బేబీ సీన్స్ అయితే ఎమోషనల్ గా ఉంటాయి, కొంచెం హార్ట్ టచింగ్ గా కూడా ఉంటాయి అనమాట. అథర్వ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది భయ్య, నెక్స్ట్ లెవెల్ అని చెప్తే. ఎస్పెషల్ ఆ క్లైమాక్స్ సీన్ లో అయితే సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా సీన్స్ ని ఎలివేట్ చేసింది. అంటే ఎక్కువగా లౌడ్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసి చూపించారు. ఇంకా గ్రిప్పింగ్ మిస్టరీ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది. అంటే మీరు కీప్స్ యూ గెస్సింగ్ అనమాట. మీరు గెస్ చేస్తూనే ఉంటారు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి. అన్న టెన్షన్ క్రియేట్ అవుతుంది మీకు. అంటే మీరు గెస్సింగ్ చేస్తూనే ఉంటారు టిల్ లాస్ట్ 10 minutes వరకు కూడా. సో ఆ గెస్సింగ్ గేమ్ అన్నది చాలా బాగా వర్కౌట్ అయింది భయ్య. మెయిన్ ఎప్పుడైతే ఒక థ్రిల్లర్ గానీ ఒక ఇన్వెస్టిగేషన్ మూవీస్ లో కానీ ఆ ట్విస్ట్ లన్నీ వర్కౌట్ అయ్యి ఆ సస్పెన్స్ క్రియేట్ అయ్యి మీరు గెస్సింగ్ చేసే విధంగా అయితే ఉంటుందో, అండ్ మీరు గెస్సింగ్ చేసింది కూడా వర్కౌట్ అవ్వకపోతే ఇంకా బాగా వర్కౌట్ అయింది. ఈ మూవీలో అదే ప్లస్ పాయింట్, నాకు అదైతే వర్కౌట్ అయింది. ఇంకా అన్నెసరీ సాంగ్స్ కానీ ఫిల్లర్స్ కానీ ఏమీ లేవు, చాలా క్రిస్పీగా వెళ్ళిపోతుంది మూవీ అన్నది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఒక 20 to 30 minutes అయితే కొంచెం ఫ్యామిలీ డ్రామా ఇది అయితే ఉంటుంది అనమాట. అంటే ఆ బిల్డప్ కే టైం తీసుకుంటారు, ఆ స్టోరీ బిల్డప్ కి. సో అది పర్లేదు, కొంచెం ప్రెడిక్టబుల్ అంటే స్లోగా ఉంటుంది. అండ్ కొన్ని మెడికల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే ఇంకొంచెం డీటెయిల్డ్ గా క్రియేట్ చేసుకుంటే బాగుందన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ హీరోకి పడిన కొన్ని సీన్స్ కూడా చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. అండ్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి భయ్య 1 or 2 points అయితే. ఇఫ్ యు ఆర్ ఫెమిలియర్ టు క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్లీ, అంటే మీరు గనక క్రైమ్ థ్రిల్లర్స్ రెగ్యులర్లీ చూస్తూ వాటికి ఫెమిలియర్ గా ఉంటే కనుక మీకు ప్రెడిక్టబుల్ గా ఉంటుంది 1-2 scenes లో. లేదంటే మాత్రం వర్కౌట్ అవ్వచ్చు. ఓకే, ఫ్యామిలీతో కూడా చూసే ప్రాబ్లం ఏం లేదు. మీ దగ్గర అమౌంట్ ఉండి మీ దగ్గర టైం ఉంటే వెళ్ళండి భయ్య, థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మార్నింగ్ జూనియర్ మూవీ రివ్యూ కూడా పెట్టా. ఇన్ కేస్ మీ నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటాయి, పైన కార్డ్స్ లో ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. ఓకే, లవ్ యూ ఆల్, బై.